మన వస్త్రాలకి మురికి అంటుకుంటే బట్టల సబ్బు ద్వారా మనము వస్త్రాలకున్న మురికిని వదలగొట్టుకుంటాము, మనం అంతటిని కూడా క్లీన్ చేసుకుంటాం. మన హృదయానికి పాపం అంటుకుంది, మురికి అనే పాపం అంటుకుంది. వీటన్నిటిని ఏ విధంగా మనం క్లీన్ చేసుకోగలము, ఏ విధంగా శుద్ధి చేసుకోగలమంటే మనంగా ఏ రోజు కూడా మన హృదయానికి మనకు పాపం అంటుకున్న ఆ హృదయానికి మనము శుద్ధి చేసుకోలేమండి. ఏ విధంగా శుద్ధి అవుతుందంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిర్దోషి, నిష్కల్మసుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి పరమాత్ముడైన దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ఆ కల్వరిగిరిలో మరణించాడండి. మరణించి 3వ దినం తిరిగి లేచాడండి. ఆయన పునరుద్ధానుడే తిరిగి ఆ పరలోకానికి వెళ్ళాడండి. ఆయన్ని మనము విశ్వసించడం ద్వారా, యేసు ప్రభువును మనం సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనము ఆ పరలోకానికి, ఆ మోక్షానికి, ఆ స్వర్గానికి మనం చేరుకోగలుగుతాము. యేసు ప్రభువుకు ఇంకొక పేరు ఉందండి, రక్షకుడని. ఏటి నుంచి మనం రక్షించగలడని అంటే మనం చేసిన పాపముల ద్వారా వచ్చు 2వ మరణమైనటువంటి నరకం నుండి మనం రక్షించే రక్షకుడు యేసు ప్రభువు. మనల్ని రక్షించి ఆ దేవుడుండే ఆ ప్రదేశానికి, నిజముగా విశ్రాంతి తీసుకునే ఆ ప్రదేశానికి, నిజముగా పీస్ ఉండే ఆ ప్రదేశానికి మనల్ని కూడా యేసు ప్రభు చేర్చగలడండి. ఆయన పాపం లేని దేవుడండి. ఆయన ఏ పాపం చేయలేదండి. నీవు నేను ఎంతటి పాపమైనా సరే ఈ లోకంలో పరిగణలోకి తీసుకునే నరహత్య, వ్యభిచారము, దొంగతనమైన పాపాలను క్షమించగలడు. అసూయ, మత్సరము, క్రోధము, కోపం అనే పాపాలను కూడా క్షమించగలడు. ప్రతి పాపం నుంచి కూడా మనల్ని విమోచించగలిగిన గొప్ప దేవుడు యేసుప్రభు అండి. కనుక యేసుప్రభు గురించి ఆలోచించండి. ప్రతి దాని గురించి ఆలోచించి మనము పాలకొండ వెళ్తే ఈ కూరగాయల షాప్ లో కూరగాయలు బాగుంటాయా, ఈ డిపార్ట్మెంట్ లో స్టోర్ లో సామాన్లు బాగుంటాయా, ఆ రెస్టారెంట్ లో ఫుడ్ బాగుంటుంది, ఈ రెస్టారెంట్ లో ఫుడ్ బాగుంటుందని ఆలోచించి మనము మన జీవితంలో ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత ఆ దేవుని దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలో మనం ఆలోచన లేకుంటే మన జీవితంలో గడిపేస్తూ మన జీవితాన్ని ముగిస్తూ ఆ యొక్క దేవుడుండే ప్రదేశానికి వెళ్లకుండా శిక్షా స్థలమైనటువంటి ఆ యొక్క నరకానికి వెళ్లిపోతున్నామండి. కనుక ప్రియులారా, అన్నిటి గురించి ఆలోచించి మీరు, అన్నిటి గురించి జ్ఞానం కలిగి ఉండే మీరు దేవుని గురించి కూడా ఆలోచన కలిగి యేసు ప్రభు అంటే ఏదో ఇతర దేశానికి సంబంధించిన దేవుడని, మా దేవుడు కాదని, అమెరికా దేవుడని అనుకుంటారు గాని కాదండి. దేవుడు అనేవాడు ఒక్కడే దేవుడు ఉంటాడు. ఈ సూర్యుడు అనేవాడు ఒక్కడే సూర్యుడు, చంద్రుడు ఒక్కడే. అలాగే దేవుడు అనేవాడు ఒక్కడే. ఆ ఒక్కడైనటువంటి దేవుడిని మనం కనుగొనాలి. ఆ ఒక్కడైన దేవుడి గురించి తెలుసుకోవాలని దేవుడు కూడా ఆశపడుతున్నాడు. కనుక ఆ దేవుడిని తెలుసుకుంటే మనము ఆ దేవుడే సంతోషపడతాడు. కనుక మనమందరం కూడా పాపాలను విడిచిపెట్టి మనమందరం పరిశుద్ధంగా మారాలంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. ఆ పరిశుద్ధుడైన దేవుడు యేసు